శైలు శైలు ఇదేంది ఈ పిల్ల డోర్ లాకేసుకోకుండానే పడుకుంది. శైలు లేవ్వవే. రోజు బారెడు పొద్దెక్కదాకా పడుకుంటే ఎలాగే? శైలు శైలు అబ్బా ఆగవే మమ్మీ, కాసేపు పడుకో నువ్వు. టైం 10 అవుతుందే, ఇంకా పడుకుంటావా? బుద్ధుందా అసలు? ఆడపిల్లంటే ఎలా ఉండాలి? ఆ ఎదురింటి అమ్మాయిని చూసి నేర్చుకో. ఆ పిల్ల పొద్దున్న లేసి ఇంటి పనులన్నీ చకచకా చేస్తోంది. శైలు కూతురంటే కొంచెం కూడా ప్రేమ లేదమ్మా నీకు. కాసేపు పడుకుంటా అంటే పొద్దున్నే సుప్రభాతం మొదలు పెట్టావు. అయినా ఎన్నడూ లేంది ఈరోజు ఎందుకు తొందరగా లేమ్మంటున్నావు? ఏమో నాకేం తెలుసు, మీ నాన్నే లేపమన్నాడు, అందుకే లేపాను. ఏంటి నాన్ననా? అవును, మొన్నెవరో అంకుల్ని రోడ్ దాటించావట కదా. ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడుతుంటే చేయి పట్టుకొని రోడ్డు దాటించాను. అయితే ఏంటి? నువ్వు హెల్ప్ చేసిన వ్యక్తి మీ నాన్నకు ఫ్రెండు నారాయణరావు. అయితే అది కాదురా, ఆయన మన ఇంటికొకసారి వచ్చారు. టేబుల్ మీద నీ ఫోటోను చూశారు. అప్పుడు నువ్వు ఇంట్లో లేవులే. వాళ్ళ అబ్బాయి బెంగళూరు గూగుల్లో జాబ్ చేస్తున్నాడంట. శాలరీ లక్షల్లో వస్తుందంట. మీ నాన్నగారు హైదరాబాద్ నుండి బస్సులో వస్తుంటే ఆ అంకులు ఫోన్ చేశాడంట. అబ్బా ఈ డొంక తిరుగుడొద్దు గాని అసలు విషయం ఏంటో డైరెక్ట్ గా చెప్పు. అవునే, డైరెక్ట్ గానే చెప్తున్నా. నారాయణ గారి కొడుక్కి నిన్నిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాం. ఈ సంబంధం మీ నాన్నకు నాకు నచ్చింది. అంతేనా? అంతే. అమ్మా ఏంటమ్మా ఇది? ఏదో పెద్ద ఆయన రోడ్డు దాటుతూ ఉంటే చేపట్టుకుని రోడ్డు దాటిచ్చాను. దానికే ఈరోజు వాళ్ళ కొడుకు చేపట్టుకుని ఊరే దాటమంటున్నారు. ఈ సంబంధం మీకు మాత్రమే నచ్చితే సరిపోతుందా? నాకు నచ్చాల్సిన అవసరమే లేదా? ఏం తక్కువే? ఆ అబ్బాయికి ఏం తక్కువ? ఒడ్డు పొడుగు బాగున్నాడు, అందంగా ఉన్నాడు, చదువు ఉంది, లక్షల్లో వచ్చే జీతం ఉంది, బంగ్లా ఉంది, కారుంది. వీటన్నిటికీ మించి నువ్వంటే ప్రేముందే? ఏది లేదని అతని దగ్గర. అతనంటే నాకు ఇష్టం లేదు. ఈ సంబంధం అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. శైలు, ఇంట్రెస్ట్ లేదంటే ఏంటి అర్థం? మీ నాన్న అతనికి మాటిచ్చాడు. చూడమ్మా, సడన్ గా పెళ్ళంటే ఏ అమ్మాయినా కంగారు పడుతుంది. కానీ 25 ఏళ్లుగా కళ్ళలో పెట్టుకుని పెంచుకున్న నిన్ను వేరే వాళ్ళింటికి పంపించాలంటే నీ భవిష్యత్తు జీవితాన్ని ఇంకెంత అందంగా రెడీ చేసి ఉంటాడో మీ నాన్న. ఒక్కసారి ఆలోచించు. నేను పెళ్లి చేసుకోను అని అనట్లేదమ్మా. నాకు పెళ్లి వయసు వచ్చిందా లేదా అని మాత్రమే ఆలోచిస్తున్నారు మీరు. పెళ్లి చేసుకోవడం నాకు ఇంట్రెస్టా లేదా అని మీరు ఆలోచించట్లేదు. నేను మెంటల్ గా ప్రిపేర్ కావాలి కదా. సరేరా, ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వే నాన్నతో ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించు మమ్మీ ప్లీజ్. అమ్మో నా వల్ల కాదు తల్లి. అమ్మా అమ్మా వదిలేవే. అదేంటమ్మా, కూతురు కోసం ఆ మాత్రం చేయలేవా? చూడమ్మా, నువ్వు నాతో గొడవపడి నా నోరు మోయించినంత ఈజీగా నేను మీ నాన్నతో ఈ విషయం గురించి మాట్లాడలేను. సారీ.
శైలు. ఎక్కడ చచ్చావు? ఏమైంది శైలు? ఎక్కడున్నావో చెప్పు. వైన్ షాప్కి లోడ్ తీసుకోవడానికి వెళ్తున్నా. నీతో మాట్లాడాలి. హైవే రోడ్కున్నా మా తోటకి రా. అసలు ఏమైంది? మూసుకొని రా. సరే వస్తున్నాను. అయ్యబాబోయ్, శైలు వాళ్ళ నాన్న. బాబు ఇతనేంటి లిఫ్ట్ అడుగుతున్నాడు? ఇప్పుడు బైక్ ఆగు. ఏంటి ప్రసాద్, పిలుస్తుంటే ఆకుండా వెళ్ళిపోతున్నావు? అబ్బే అదేం లేదండి. ఎక్కడికి వెళ్తున్నావు? వైన్ షాప్ కి లోడ్ తీసుకోవడానికి వెళ్తున్నా. సరే గానీ హౌసింగ్ బోర్డు వరకు డ్రాప్ చేయి. పర్లేదండి, కూర్చోండి, డ్రాప్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. శైలు, చెప్పు ప్రసాద్. ప్రతి మగాడు తనకి సొంతమైన అమ్మాయిని కోరుకునే ఒకే ఒక చిన్న కోరిక, చాలా చిన్నది, చేస్తావా? పర్లేదు, అడుగు ప్రసాద్. భయపడకు శైలు, నాకంత మెచ్యూరిటీ లేదులే. నిన్నొకసారి నిండుగా చీరలో చూడాలనుంది. నా కోసం ఒకసారి కనిపిస్తావా? నిజంగా నువ్వు దొరకడం అదృష్టం ప్రసాద్. చాలా థ్యాంక్స్ అయ్యా, సమయానికి ఆపద్బాంధవుల్లా వచ్చావు. లేకపోతే ఈ షుగర్ బాడీతో, చేతిలో ఈ బరువుతో అక్కడికక్కడే కుప్పకొలిపోయేవాడిని. అయ్యో పర్లేదు, ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు? లోపలికి రా ప్రసాద్, కాఫీ తగిలిదు గాని. వద్దంకుల్, ఇప్పటికే చాలా లేట్ అయింది. లోడ్ తీసుకొచ్చి షాప్ తెరవాలి. వెళ్ళొస్తాను అంకుల్. మంచిది ప్రసాద్, జాగ్రత్తగా వెళ్ళు. ఏంటమ్మా, ఎక్కడికి? నేను దిగబెట్టనా? పర్లేదు నాన్న, నేను నడుచుకుంటూ వెళ్తా. తొందరగా వచ్చేరా, నీతోటి శైలు, ఈ చీరలో బంగారు బొమ్మలా ఉన్నావు. నువ్వు నన్ను చూడాలనుకుంది కూడా ఇలానే కదా ప్రసాద్. అందుకే నీకోసం ఈ చీర కట్టుకొని వచ్చాను. చూసుకో, బాగా చూసుకో, తనివి తీరా చూసుకో. మళ్ళీ లైఫ్లో నేను నీకు ఇలా కనిపించకపోవచ్చు. ఏంటి శైలు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? మరెలా మాట్లాడాలి చెప్పు ప్రసాద్. ఎన్నిసార్లు చెప్పా నీకు వచ్చి మా నాన్నతో మాట్లాడమని? నా మాట ఒక్కసారైనా విన్నావా? ఇప్పుడేం జరిగిందో చూడు. డైరెక్ట్గా సంబంధం కుదుర్చుకొనొచ్చి మా నాన్న ఇంట్లో కూర్చున్నారు. చెప్పు ప్రసాద్, ఏం చేయమంటావు? నాకు కొంచెం టైం కావాలి శైలు. ఎంత టైం కావాలి ప్రసాద్? నీకెంత టైం కావాలి? ఎప్పుడు చూడు సరుకు, డబ్బులు, షాపు అని వీటికే ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. మన ప్రేమ మొదలై 5 సంవత్సరాలవుతుంది. వాటికిచ్చిన ఇంపార్టెన్స్ లో సగమైనా నాకిచ్చావా? నీకర్థమవుతుందా? ఇంకా టైం కావాలా? మా నాన్న సంబంధం కుదుర్చుకొనొచ్చి
ఇంట్లో కూర్చున్నాడు. నేనేం చెయ్యాలి? నీకు అర్థమవుతుందా? నా పెళ్లి ఫిక్స్ అయింది ప్రసాద్. అది కాదు శైలు. ఇక ఆపు ప్రసాద్. నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అది తలుచుకున్న ప్రతిసారి నా మీద నాకి కంపరంగా ఉంది. శైలు ప్లీజ్. ఇప్పుడు కూడా నా మీద ప్రేమ కన్నా నీ ప్రాణం మీద ఉన్న నీ భయానికే ఎక్కువ విలువిస్తున్నావు. నీలాంటి వాణ్ణి ప్రేమించినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే. ఛీ, ఇక జన్మలో నీ ముఖం చూడను. చాలా బాగా మాట్లాడావు శైలు, చాలా బాగా మాట్లాడావు. ఇప్పుడు నన్ను ఇన్నేసి మాటలు అనేసి వెళ్తున్నావు కదా, ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు కదా. ఇప్పుడు నేను నిన్ను క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు వాటికి సమాధానాలు చెప్పాలి. శైలు, నన్ను మీ నాన్న దగ్గరకు వచ్చి మాట్లాడమంటున్నావు కదా, మరి నువ్వే మన ప్రేమ గురించి మీ నాన్నతో చెప్పి ఒప్పియచ్చు కదా. మన ప్రేమ మొదలై 5 సంవత్సరాలు అవుతుంది శైలు. ఈ 5 ఏళ్ల మన ప్రేమ కంటే ముందు నుండే నాకొక అమ్మ ఉంది. తనకి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు శైలు. నీకు అర్థమవుతుందా? ఇంటి ఖర్చులు, కెరియర్, నా షాప్, వాటితో పాటు నువ్వు చూపించే ప్రేమను కూడా నేనే మోస్తున్నాను శైలు. నీకు అర్థమవుతుందా? మరి నువ్వేం చేస్తున్నావు? ఇంకేమన్నావు? నీ మీదున్న నా ప్రేమ కంటే నా ప్రాణం మీదున్న నా భయమే ఎక్కువనా? ఒసే, నేను బ్రతికేదే నీకోసం, మా అమ్మ కోసం. మీ ఇద్దరిట్లో ఎవ్వరు దూరమైనా నేను బ్రతికేటి బ్రతుక్కే అర్థం లేదు. నువ్వు నీ ప్రాణం కన్నా నన్నే ఎక్కువగా ఇష్టపడ్డానన్నావు కదా, మరి నా కోసం బ్రతికే నీ ప్రాణం మీ నాన్న అంటే ఎందుకు భయపడుతుంది? నాకు భయం లేదు శైలు. నీకు కూడా భయం లేకపోతే రైట్ డెసిషన్ తీసుకో. ఇంకా రాలేదు. దమ్మా దా, కూర్చో. ఏరా, నీకోసం ఎదురు చూస్తున్నానని చెప్పానుగా, కొంచెం తొందరగా వస్తావనుకున్నాను. గుడికెళ్ళాను నాన్న, అందుకే లేట్ అయింది. సారీ. చాచా, నువ్వు సారీ చెప్పడమేంట్రా? నేనే నీకు సారీ చెప్పాలి. అదేంటి నాన్న, నువ్వెందుకు సారీ చెప్పడం? అదేరా, పొద్దున అమ్మ చెప్పిందట్టుగా నారాయణ గారి సంబంధం. ఓ అదా, సరే నాన్న, మీ ఇష్టం. విన్నావుటే, అది నా కూతురు, నా ప్రాణం, నా పెంపకం, బంగారం. చూడ్రా, నువ్వు ఈ ఇంట్లో ఎంత సంతోషంగా ఉంటావో మీ అత్తారింట్లో అంతకంటే సంతోషంగా ఉంటావురా. నా మాట నమ్ము. ఈ రఘురాం గారి కూతురు పెళ్ళంటే 10 తరాల పాటు చెప్పుకునేలా చేస్తాను. ప్రతి గడపకి బొట్టు పెట్టి, ప్రతి గుమ్మానికి తోరణం కట్టి, ఊరంతా పందిరివేసి, పెళ్లికొచ్చిన వారందరికీ భోజనాలు పెట్టి, పట్టు వస్త్రాలు పెట్టి, 1 నెల రోజుల్లో నన్ను వదిలేసిపోతావా నాన్న? నీ నవ్వులతో వెలిగిన మా జీవితం, నీ అడుగులతో నిండిన మన ఇల్లు, నువ్వు వెళ్ళిపోతే తట్టుకోవడం కష్టమేరా.
బాగున్నావు వదినా? బాగున్నాను వదినా. మీ పెద్దమ్మాయి వచ్చిందంట కదా, మీ మన్మరాల్ని చూసేద్దామని వచ్చాను. అయ్యో, ఇప్పుడే పాలు పట్టించి పడుకోబెట్టాను. కూర్చో వదినా, తీసుకొస్తాను. బాగున్నావా చెల్లెమ్మ? బాగున్నానన్నయ్య. నీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదు, నేను బాగానే ఉన్నానమ్మా. కూర్చోండి, నేను ఇప్పుడే వస్తా. ఏమ్మా శైలు, డల్గా కూర్చున్నావు? అబ్బే అదేం లేదా ఆంటీ. ఏమీ లేకపోవడమే మంచిదిలేమ్మా. నాకేం బాధలు లేవా ఆంటీ. అడిగింది తెచ్చివ్వడానికి నాన్న ఉన్నాడు, కావాల్సింది తినిపించడానికి అమ్ముంది. నాకింతకంటే ఏం కావాలాంటీ? పిల్లలకు అమ్మా నాన్నలు అంటే కేవలం అవసరాలు తీర్చే మిషన్సేనా? వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ఇంకేమీ ఉండవా? పిల్లల వయసును బట్టి తల్లిదండ్రుల ఆలోచనలు, బాధ్యతలు మారుతూ ఉంటాయి. కొన్ని విషయాలలో అడ్డుపడుతూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు, మందలిస్తూ ఉంటారు. కానీ చివరికి వాళ్ళు కోరుకునేది, కష్టపడేది పిల్లలు బావుండాలని. మాలాంటి పేరెంట్స్ పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేస్తున్నారంటే దాని అర్థం సమాజం పట్ల అవగాహన, జీవితం పట్ల బాధ్యత తెలుసుకుంటారని. ఏదో నా కూతుర్లాంటి దానివని చెప్పాను. వెళ్ళొస్తానమ్మా. పాపం వీళ్ళమ్మాయి ఎవరినో ప్రేమించి మోసపోయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అప్పట్నుంచి మిలానే తన చుట్టూ ఉన్న పిల్లల సంతోషంలో తన కూతుర్ని చూసుకుంటుంది.